विश्वं दम्प्रधानस्यादिष्ठसे बृहस्पते भीममामित्रदम्भानं रक्ष्मीहणुं भागमानशोः विश्रायेमसोर्योज्योतिषा महाविश्वे एषा विद्यानिता ब्रह्माणामसे श्रावस्तमं ज्येष्ठराजं ब्रह्माणां ब्रह्मणस्पत आनश्रणवन्नोतिभिस्सेदसादानम् मित्रस्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे मित्रस्य चक्षुषा समीक्षामहे तदे दृग्गाः मा ज्यो सम्पदन्ति बाणा बाणा सम्पदन्ति कुमाराः सम्पदन्ति कुमारा कुमारा सम्पदन्ति सम्पदन्ति कुमारा विशिखा विशिखा इवेति इवा नस्तत्र तत्र न इंद्र इंद्रो नस्तत्र नस्तत्र तत्र वृत्रः तत्र वृत्रः वृत्रः तत्र तत्र वृत्रः शर्मा विश्वाः वृत्रः तत्र तत्र वृत्रः विश्वाः वृत्रः ముఖ్యమైనటువంటి పురాణం ఇది. దీనిలో చెప్పడం ఏంటంటే గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే విధానాన్ని దీనిలో మనం చెప్పారు. అందువరకే చంద్ర భగవత్పాదులు షణ్మత స్థాపనలో గణపత్యం ఒక మతంగా పరిగణించబడింది. ఈ గణపతి అసలు దీనిలో చెప్పిన మాట ఏంటంటే గణపతి పురాణం వినడం అనేటువంటిదే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఈ పురాణం వినడము, ఇందులో ఉండేటువంటి గణపతి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. అందులో గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించేటువంటి ఒక స్తోత్రము అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమద్వైత మానందపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజామా గుణాతీతమాత్యం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యం మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం యుగాదిం గణేశం జగద్వ్యాపినం విశ్వవంజం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ రజోయోగతో బ్రహ్మరూపం త్రిదిగ్జం సదాకార్యశక్తం హృదాచించరూపం జగత్కారణం సర్వవిద్యానిధానం పరబ్రహ్మరూపం గణేశం భజానతాస్మః సదా సత్వయోగం ఉదాక్రీడమానం సురారీంహరంతం జగత్పాలయంతం అనేకావతారం నిజాజ్ఞానహారం సదా విష్ణురూపం గణేశం నమామః తమోయోగినం రుద్రరూపం త్రినేత్రం జగద్ధారకం తారకం జ్ఞానహేతుం